యోహాను ఈ పేరు వినగానే మనలో చాలామందికి ప్రేమ అపోస్తలుడు అనే మాట గుర్తొస్తోంది. కాని ఒకప్పుడు ఆయన అలా కాదు. ఒకప్పుడు ఉరుము కుమారుడుగా పిలువబడిన ఆయన ప్రేమకు ప్రతిరూపంగా ఎలా మారాడు? ఆయన జీవితంలోని ఈ మార్పు ఆయన రాసిన సువార్తను ఎంత ప్రత్యేకంగా మార్చిందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఒక కథ ఎలా మొదలవుతుంది? ఒకరి పుట్టుకతో. కానీ ఒక కథ కాలానికి ముందే మొదలైతే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? యోహాను సువార్త మనల్ని సరిగ్గా అక్కడికే తీసుకెళ్తుంది. యేసుక్రీస్తు అసలు ఎవరనేది నిత్యత్వం నుంచే మనకు చూపిస్తుంది. అపోస్తలులందరిలో యోహాను జీవితం చాలా ప్రత్యేకం. ఎందుకంటే చాలామంది తమ విశ్వాసం కోసం ప్రాణాలర్పించారు, హింసననుభవించారు. కాని యోహాను ఒక్కడే వృద్ధాప్యంతో సహజంగా మరణించాడు. అసలు ఎందుకిలా? దీనికి కారణం యేసుతో ఆయనకున్న ఆ ప్రత్యేకమైన బంధం. ఆ బంధమే ఆయన జీవితాన్ని, ఆయన సందేశాన్ని పూర్తిగా మార్చేసింది. మనం ఇందాక అనుకున్నట్టు యోహానంటే ప్రేమ, అపోస్తలుడు. కాని ఆయన ఎప్పుడూ ఇలా లేడు. ఒకప్పుడు తన సోదరుడు యాకోబుతో కలిసి ఆయనకు వేరే పేరుండేది. ఆ పేరే ఆయన స్వభావాన్ని మనకు తెలియజేస్తోంది. యేసే స్వయంగా వాళ్లకి ఆ పేరు పెట్టారు. అదే బోయనెర్గసు, అంటే ఉరుము కుమారులు అని అర్థం. వాళ్లలో ఉన్న ఆవేశం, దూకుడు, స్వభావం చూసి యేసు ఈ పేరు పెట్టారన్నమాట. వాళ్ల కోపం ఉరుములాంటిది. వాళ్ల కోపం ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఒకసారి ఒక సమరయ గ్రామం యేసుని లోపలికి రానివ్వలేదు. దానికి వీళ్ల రియాక్షన్ ఏంటో తెలుసా? ప్రభూ, ఆకాశం నుంచి అగ్నిని రప్పించి వీళ్లందరినీ కాల్చేయమంటావా అని అడిగారు. చూసారా, ఉరుము కుమారులు అనే పేరుకి పక్కా జస్టిఫికేషన్ ఇచ్చారు కదా. అంతేకాదు, వాళ్లకు ఆశయం కూడా చాలా ఎక్కువ. ఒకసారి యేసు దగ్గరకు వెళ్ళి, నీ రాజ్యంలో మాకు నీ కుడి ఎడమ పక్కన సింహాసనాలు కావాలి అని అడిగేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా యోహాను తన జీవితంలో ఎంత మారాల్సి వచ్చిందో. మరి అంత కోపం, అంత ఆశయమున్న వ్యక్తి ప్రేమ అపోస్తలుడుగా ఎలా మారాడు? ఆ మార్పుకి కారణం ఒక్కటే, యేసుతో ఆయన గడిపిన సమయం. యేసు సాన్నిధ్యం యోహాను హృదయాన్ని పూర్తిగా మార్చేసింది. పైకి కాదు, లోపలినుంచి. అలా ఆ ఉరుముకుమారుడు కాస్త యేసు ప్రేమించిన శిష్యుడుగా మారిపోయాడు. ఇది కేవలం ఒక బిరుదు కాదు. యేసు పట్ల ఆయన చూపించిన ధైర్యం, విధేయత ఈ మార్పుకు అసలైన నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి. యేసు జీవితంలో అత్యంత భయంకరమైన క్షణాల్లో అందరూ పారిపోయారు. కాని యోహానలా కాదు. యేసును బంధించినప్పుడు ప్రధాన యాజకుని ఇంటివరకు ఆయన వెంటే వెళ్లాడు. శిష్యులందరూ భయంతో పారిపోతే యోహాను మాత్రం శిలువ దగ్గరే నిలబడ్డాడు. చివరికి యేసు తన తల్లి బాధ్యతను కూడా యోహానికే అప్పగించారు. ఆ తర్వాత యేసు పునరుద్ధానం గురించి వినగానే సమాధి దగ్గరకు అందరికంటే ముందు పరిగెత్తింది కూడా యోహానే. అతని మార్పు మాటల్లో కాదు, చేతల్లోనే స్పష్టంగా కనిపిస్తోంది. సరే, యోహాను ఇలా మారాడు. మరి ఈ మార్పు అతని రచనపై ఎలాంటి ప్రభావం చూపింది? ఆయన రాసిన సువార్త అందుకే మిగతా వాటికంటే చాలా భిన్నంగా, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మిగతా 3 సువార్తలో యేసు పుట్టుకతోనూ ఆయన వంశవృక్షంతోనూ మొదలవుతాయి. కాని యోహాను కథను ఎక్కడ మొదలుపెట్టాడో చూడండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. అంటే కాలానికి, సృష్టికి ముందే మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయన యేసు దైవత్వాన్ని మొదటి వాక్యం నుంచే స్థాపించాలనుకున్నాడు. ఇది చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త యూదుల కోసం, మార్కు రోమియుల కోసం, లూకా గ్రీకుల కోసం వ్రాయబడ్డాయి. అందుకే వాటి ప్రారంభాలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. కాని యోహాను సువార్త అది ఒక జాతికో ప్రాంతానికో కాదు, మొత్తం ప్రపంచం కోసం. అందుకే ఆయన కథ సృష్టికి ముందే మొదలయ్యింది. అంటే యోహాను లక్ష్యం యేసుని కేవలమొక గొప్ప బోధకుడుగా చూపించడం కాదు, ఆయన దేవుడని, సృష్టికి ముందే ఉన్న వాక్యమే మనిషిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పడమే ఆయన ముఖ్య ఉద్దేశ్యం. ఈ పాయింట్ అర్థమైతేనే మనకు యోహాను సువార్త లోతుగా అర్థమవుతుంది. మరి యేసుదేవుడు అని చెప్పడానికి యోహాను ఎలాంటి సాక్ష్యాలిచ్చాడు? ఆయన తన సువార్తను చాలా తెలివిగా 2 బలమైన స్తంభాల మీద కట్టాడు. ఆ రెండింటిలోనూ ఒక కామన్ నంబరుంది. ఆ నంబర్ 7. ఎందుకంటే ఆ కాలంలో 7 అనే సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు చిహ్నం.
సో యోహాను ఏం చెప్తున్నాడంటే, యేసు దేవుడని నిరూపించడానికి నా దగ్గర సంపూర్ణమైన తిరుగులేని సాక్ష్యముంది అనే చెప్పకనే చెబుతున్నాడన్నమాట. ఆయన ప్రెజెంట్ చేసిన ఆ 2 సెట్ల సాక్ష్యాలు ఇవే. మొదటిది యేసు చేసిన 7 అద్భుతమైన సూచకక్రియలు. రెండోది యేసే స్వయంగా పలికిన 7 నేనే అనే ప్రకటనలు. అంటే ముందు యేసు ఏం చేశాడో చూపిచ్చి ఆ తర్వాత ఆయనెవరో చెప్పాడు. ఈ 7 సూచకక్రియలను చూద్దాం. నీటిని ద్రాక్షారసంగా మార్చడం, ఒక అధికారి కుమారుడిని బ్రతికించడం, రోగిని స్వస్థపరచడం, ఇలా 5,000 మందికి ఆహారం పెట్టడం, నీటిమీద నడవడం, పుట్టుగుడ్డివాడికి చూపునివ్వడం, చివరికి చనిపోయిన లాజరును బ్రతికించడం. యోహాను దృష్టిలో ఇవి కేవలం అద్భుతాలు కాదు, ఇవి సూచకక్రియలు. అంటే ఇవి యేసుకు ప్రకృతిమీద, రోగాలమీద, చివరికి మరణంమీద కూడా అధికారముందని సూచిస్తున్నాయనమాట. ఇక యేసు ఎవరో ఆయనే స్వయంగా చెప్పిన 7 ప్రకటనలు. జీవాహారమును నేనే, లోకానికి వెలుగును నేనే, ద్వారమును నేనే, మంచి కాపరిని నేనే, పునరుత్థానమును జీవమును నేనే, మార్గము సత్యము జీవము నేనే, నిజమైన ద్రాక్షావళిని నేనే. ఈ నేనే అనే పదం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు తనను తాను నేను ఉన్నవాడను అనువాడను అని పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు యేసు నేనే అని చెప్పిన ప్రతిసారీ ఆయన నేరుగా తన దైవత్వాన్ని ప్రకటిస్తున్నాడు. సరే, ఇన్ని సూచకక్రియలు, ఇన్ని ప్రకటనలు, యోహాను ఇవన్నీ ఎందుకు ఇంత వివరంగా రాశాడు? అసలు ఆయన అంతిమ లక్ష్యమేంటి? ఆయన కేవలం సమాచారం ఇవ్వాలనుకోలేదు. ఆయన చెప్పిన సాక్ష్యాలు చూసి చదివేవాళ్లు ఒక నిర్ణయానికి రావాలని కోరుకున్నాడు. అందుకే ఆయన సువార్తలో ఒక పదం పదే పదే వస్తుంది. ఆయన ఉద్దేశమేంటో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. అదే 98. 1 కాదు, 2 కాదు. నమ్ముట అనే పదాన్ని యోహాను తన సువార్తలో ఏకంగా 98 సార్లు వాడాడు. దీన్ని బట్టి ఆయన ఫోకస్ అంతా దేనిమీదుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఎందుకు ఇదంతా రాశాడో ఆయనే చివరిలో స్పష్టంగా చెప్పాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లునూ, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్టునూ ఇవి వ్రాయబడెను. చూశారా? ఆయన లక్ష్యం కేవలం సమాచారమివ్వడం కాదు, చదివేవాళ్లు యేసుని నమ్మి తద్వారా నిత్యజీవం పొందాలనేదే ఆయన ఆశయం. అందుకే యోహాను జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. ఒకప్పుడు ఉరుము కుమారుడుగా ఉన్న ఆయన యేసు ప్రేమతో ప్రేమ అపోస్తలుడుగా మారిపోయాడు. తన జీవితాంతం ఆయన ఇచ్చిన సందేశం ఒక్కటే: నమ్మండి, జీవించండి. ఆయన జీవితమే ఆ సందేశానికి అతిపెద్ద సాక్ష్యం.